హలో క్రికెట్ లవర్స్. నిన్న రాత్రి వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలైన ఐపీఎల్ ధమాకా అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అజింక్య రహానే క్లాస్ ఇన్నింగ్స్ మరియు ఫిన్ ఆలన్ మెరుపులతో 220 పరుగుల భారీ స్కోరు సాధించి ముంబైని గట్టిగానే భయపెట్టింది. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. చేజింగ్లో మన హిట్మ్యాన్ రోహిత్ శర్మ విరాటరూపం చూపిస్తూ కేవలం 38 బంతుల్లోనే 78 పరుగులు పిండుకొని పాత వింటేజ్ రోహిత్ను గుర్తుచేశాడు. అతనికి తోడుగా రయన్ రికెల్టన్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో కేకేఆర్ బౌలర్లు చేతులెత్తేశాడు. మొత్తానికి 2012 తర్వాత తమ ఫస్ట్ మ్యాచ్ను ఓడిపోయే సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ చూస్తుంటే ముంబై ఈసారి కప్ కొట్టేలాగే కనిపిస్తోంది కదా. మరి మీరేమంటారు? రోహిత్ ఫామ్ ఇలాగే కొనసాగుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.